ఈ రెండవ దశ ల్యాండ్ పూలింగ్ ఏదైతే ప్రభుత్వం వెళ్తుందో దీనిపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే యాక్చువల్లీ మొదటి విడత ల్యాండ్ పూలింగ్ కి వెళ్ళినప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్ సంధించారు. దీనిపై చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు రెండవ దశ ల్యాండ్ పూలింగ్ అనేది ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం జరిగింది. కావలసిన వ్యక్తులకి లబ్ధి చేకూర్చడానికే ఈ రెండవ దశ ల్యాండ్ పూలింగ్ తర్వాత కొంచెం జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయంటే మరో కథనం బయటకు వచ్చింది. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ యాక్ట్ లోని 10వ క్లాజ్ ప్రకారం లేఅవుట్లను ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయిస్తారు. సో అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ 2025 డిసెంబర్లో ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి విధి విధానాలని అంటే ల్యాండ్ పూలింగ్ త్వరలో 21,498 ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పి ఒక ఉత్తర్వులు జారీ అయిన సిఆర్డిఏకి అనుమతి కూడా లభించింది ఈ మేరకు. సో ఇక్కడ దాదాపు ఒక 2-3 వ్యక్తులు దాదాపు 14,000 ఎకరాల్లో లేఅవుట్లకు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. ఈ దరఖాస్తుకి పర్మిషన్ సిఆర్డిఏ ఎప్పుడు ఇచ్చింది? ఈ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదలవడానికి జస్ట్ ఒక 1 వీక్ ముందు ఇచ్చింది. అంటే లేఅవుట్లను మినహాయిస్తారు కాబట్టి 1 వీక్ ముందు వాళ్ళకి లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చారు. దాంతో వాళ్ళు లేఅవుట్ల ద్వారా లబ్ధి పొందుతారు. సో ల్యాండ్ పూలింగ్ కంటే లేఅవుట్ల ద్వారా ఎక్కువ లబ్ధి పొందుతారు కాబట్టి కావాల్సిన వ్యక్తులు ముఖ్యంగా గుట్టు రామచంద్రరావు అనే వ్యక్తి పేరు, తర్వాత భాష్యం రాజేష్, ఇంకొకరి పేరు వినిపిస్తుంది. టీడీపీ ముఖ్య నేతకి చెందినటువంటి వ్యక్తులు లేఅవుట్లకి అక్కడ పర్మిషన్ లేకపోయినా కేవలం నోటిఫికేషన్ కి ఒక వారం ముందు లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వడం ద్వారా ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు పొంది ల్యాండ్ పూలింగ్ కి ఆనుకునే లేఅవుట్ లో ఉండడంతో విపరీతమైనటువంటి ధర పలికే అవకాశాలు ఉన్నాయి కదా. పెద్ద ఎత్తున లబ్ధి చేకూరే అంశం ఇది అనేది ఒక ప్రధానమైనటువంటి కథనం, ఒక విమర్శ. దీనిపై మీరే ఉంటారు. రెహమాన్ గారు బేసిక్ గా ఏ ఉద్దేశంతో చేస్తున్నారని అనుకున్నా మనం నడిచే నడక, చెప్పే మాటలే విమర్శలకు సమర్థనలకు కారణం ఉంది. ఇప్పుడు 33,000 ఎకరాలు తీసుకున్నారు, ఇది ప్రపంచంలోనే అద్భుతం అన్నారు. ఇంతవరకు వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి ఇచ్చిన వాటికి ఎప్పుడు మ్యాపుల్లో ఇచ్చినారు, ఫీల్డ్ లో ఎప్పుడు ఇస్తారో తెలియదు కదా. ఇట్లాంటి దశలో ప్రభుత్వం యొక్క మొదటి టార్గెట్ వాళ్ళ సమస్య పరిష్కరించాలి, అక్కడ రాజధాని నిర్మాణం పూనుకోవాలి. మొన్నటి వరకు అదే స్టెప్ తీసుకొని ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం 33,000 ఎకరాల్లో కానీ రాజధాని అంటే మున్సిపాలిటీ అయిపోతుందని చెప్పినారు. అంటే నిన్నటి వరకు మహానగరం ఇప్పుడు మున్సిపాలిటీ ఎట్ట అయిపోతుంది. మీరు ఎందుకు కోరుతున్నారు? ఆడ మహానగరం కట్టే క్రమంలో ఇంకొక 50,000 ఎకరాలు ఇస్తే తప్ప ఆడ మహానగరం రాదు, అది మున్సిపాలిటీ అంటున్నారు కదా. బాగానే ఉంది. 50,000 ఎకరాలకి మీరు చెప్తున్న రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరి గన్నవరం ఎయిర్పోర్ట్ ఏం చేస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, మన చుట్టూ ఏమున్నాయి? ఒక పక్క బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకో పక్క చెన్నై ఇంటర్నేషనల్ పోర్ట్, ఇంకోవైపు హైదరాబాద్ ఉంటుంది. మీకు హైదరాబాద్ దగ్గర ఉండే అటపోతారు. మా తిరుపతి, రాయలసీమలందరూ పోతే కర్ణాటక, లేకపోతే ఎటు పోతారు. మా ఊరు కాబట్టి అమరావతి నీ నుంచి అడిగి వస్తారా? చెన్నైకో బెంగళూరుకో పోతారు. కాబట్టి గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంటే మేము ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టడానికి 5,000 ఎకరాలు కావాల్సి వస్తుంది. కాబట్టి అంటే నమ్మశక్యంగా ఉందా? ఏదో అనుమానం ప్రజలకు వస్తుంది కదా. నిజం మీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, మీరు చెప్తున్న రీజన్స్ కొత్తగా ఇంకొక 50,000 ఎకరాలు తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెప్తున్నారు, ఇంకొక రైల్వే స్టేషన్ అయితే మరీ దారుణంగా 100 ఎకరాలు చెప్తున్నారు, 1,000 ఎకరాలు చెప్పేస్తున్నారు. అసలు రైల్వే స్టేషన్ ఎందుకు అవసరం? అక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ బ్రహ్మాండంగా ఉంది, గుంటూరు రైల్వే, ఇంకో రైల్వే స్టేషన్ ఎందుకు అక్కడికి? యాడిని తీసుకొస్తారు? రైలు కనెక్షన్ యాడ్ ఉంది అమరావతిలో. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. అంటే మనం చెప్తున్న రీజన్స్, మీరు 50,000 ఎకరాలు తీసుకోవడానికి చెప్తున్న రీజన్స్ కన్విన్స్ గా లేదు. దానివల్ల ఏమవుతుంది? రీజన్స్ కన్విన్స్ లేనప్పుడు అవుతుంది, దీని వెనకాల ఏదో జరుగుతా ఉంది అంటారు. ఇప్పుడు మీరు చెప్పిన కారణాలన్నీ ముందుకు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఒక హేతుబద్ధమైనటువంటి నమ్మశక్యమైనటువంటి కారణాలు చెప్పకుండా నిన్నటి వరకు అద్భుత నగరం నిర్మించేస్తానని చెప్పి మీరు 50,000 కావాలన్న మరుసటి రోజు అది మున్సిపాలిటీ అయిపోతుందని మాట్లాడితే ఉల్టా కదా. కాబట్టి ఆ 50,000 వస్తే మహానగరం అయిపోతుందా ఇది మున్సిపాలిటీ అయితే? అంటే ఇట్లాంటి ఒక అసంబద్ధమైన వాదనలే ఇట్లాంటి విమర్శలకు దారితీస్తున్నాయి. అంటే ఈ లేఅవుట్ల విషయంలో జారీ అయినటువంటి మా అనుమతుల తర్వాత రైతుల నుంచి ఒక ఆగ్రహం కూడా వ్యక్తం అవుతుంది. అంటే ఎందుకంటే కొంతమంది రైతులు లేఅవుట్ల కోసం గతంలో పర్మిషన్ ఇచ్చుకుంటే అది ల్యాండ్ పూలింగ్ పరిధిలో ఉంది కాబట్టి దీనికి మేము పర్మిషన్లు ఇవ్వమని చెప్పి తిరస్కరించినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మీకో న్యాయం మాకో న్యాయం అనేది ప్రధానంగా రైతుల నుంచి వస్తున్నటువంటి ఒక ఆరోపణ. కొత్తగా ల్యాండ్ పూలింగ్ గురవుతున్న ప్రతి రైతు ఆవేదనలో ఉన్నాడు. వాళ్ళ మొదట ఆవేదన, మాకన్నా పూర్వీకులు అంటే సీనియర్లు అయినటువంటి 37,000 మందికి ఇంతవరకు ఇలా మాకెప్పుడు ఇస్తారు? ఇది మౌలికమైన ప్రశ్న.
రెండోది ఇట్లాంటి భూములు సేకరించే విషయంలో ముందస్తుగా ఎవరో కొంత ప్రయత్నం చేస్తుంటారు కదా ఆ ఏరియాలో మీరు చెప్పిన ప్రైవేట్ వ్యక్తులు, వాళ్ళు ఎందుకు అంత ఇంట్రెస్ట్ కొనుక్కుంటున్నారు? ఒకళ్ళు రాజధాని పక్కన కొనుక్కుంటున్నారంటే ఓకే, మళ్ళీ దాన్ని ల్యాండ్ ఫుల్లోకి తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఏం చేస్తుంది, రైతుల్లో లేని అనుమానం దారితీస్తుంది. వాళ్ళ సమస్యలు ఏమో అట్లే ఉంటున్నాయి. కాబట్టి అంటే అనుమానం, కొంతమంది వ్యక్తుల ప్రవేశం, దాని చుట్టూ ఆరోపణలు, అన్నిటికన్నా మించి వాదనలో విచిత్రమైన వాదనలు, టార్గెట్ వాదనలు కనిపించడం వల్ల రైతుల్లో ఈ అనుమానాలు పెరుగుతున్నాయి. అందువల్ల నాన్ కోఆపరేషన్ అనేది మనకి ఇప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తాం. ఇటీవల టీడీపీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నటువంటి కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ 2029 ఎన్నికలకు కూడా సీఎం అభ్యర్థి మా పార్టీకి చెందినవాడే అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటని అనుకుంటున్నారు? అంటే కాపులు ఎవరైతే ఈసారి మా పవన్ కళ్యాణ్కి అవకాశం దొరుకుతుందని చెప్పి కాపులు ఇప్పటికీ ఒక నమ్మకంలో ఉన్నారో, వీరి నమ్మకాలని ముందుగానే చెక్ పెట్టినట్లు అనుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు కాపులకు సమస్య కాదు ఇది. ఆ పాయింట్ పల్లా శ్రీనివాసరావు గారు చెప్పింది ఆయన కోసమే. ఆయన ఎవరంటే లోకేష్ గారి కోసం. ఎందుకు అంటే కాపులు పవన్ కళ్యాణ్ యాంగిల్ నేను ఇప్పుడు ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను? ఆల్రెడీ ఖాళీ బాండ్ పేపర్ మీద రాయిచ్చేసినాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమని? ఇంకా రాబోయే 15 ఏళ్ళు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి. ఇంకా ఆయన గొడవ ఉంది. 29 ఆయన ముఖ్యమంత్రి ఆశిస్తారు. ఆయన వైట్ పేపర్ 29 ఆయనే, 34 ఆయనే. కాబట్టి ఆయన ఎవరు అడక్క ముందుగానే ఖాళీ బాండ్ పేరు మీద చెక్ రాయిచ్చేసినాడు. అది ఏంటంటే 15 ఏళ్ళు చంద్రబాబు గారు. కాబట్టి ఇంకా తెలుగుదేశం క్యాండిడేట్ కాకుండా ఎట్టుంటాడు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. కానీ మన పార్టీ అనే పదం ఎందుకు వాడాలి? ఆల్రెడీ ఖాళీ బాండ్ పేపర్ మీద 15 ఏళ్ళు రాయి చేసిన తర్వాత ఇంక చంద్రబాబు గారు అవుతారు కదా. కానీ మన పార్టీ అన్నాడంటే లోకేష్ గారు అని అర్థం. కాబట్టి మన పార్టీ అని అంటే ఇంకా చంద్రబాబు గారు వేరే పార్టీ అవుతాడు. పైపించి చంద్రబాబు గారు 15 ఏళ్ళు ఆయన ఓకే చేసేసినాడు కదా, ఇంకా మనకు గమ్మత్తే ఉంది. కాబట్టి లోకేష్ గారి పేరుని ఇండైరెక్ట్ గా ప్రస్తావించారు. అంటే 29లో లోకేష్ అవుతారని అనుకోవద్దని. మళ్ళీ ఒక తెలుగుదేశం పార్టీలో ఒక మంచి లక్షణం, నేను అభినందిస్తా ఆ పార్టీని. వైసీపీ లాంటి పార్టీ వాళ్ళు తెలుగుదేశం చూసి నేర్చుకోవాలి ఈ విషయంలో. నాకు తెలిసి ఈ ముద్దే చేస్తారనుకుంటున్నా. 29 ముందే చేస్తారు. ఎందుకు ముందే చేయాలంటే ఫస్ట్ రావడం చేశాను. 29లో మా పార్టీ అంటే లోకేష్ గారి కోసం మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు రోజు మాట్లాడతాము. కింద యాక్సెప్టెన్స్ వచ్చింది అనుకోండి, 29 ఎందుకు కొంచెం ముందుకు చేస్తే బాగుంటుంది అనుకుంటారు. మరి 1 year ముందు ఎందుకు ఇప్పుడే చేస్తే బాగుంటుంది మళ్ళీ చర్చ చేస్తుంది. తమ అనుకున్న లక్ష్యం నెరవేరడం కోసం ఒక్కొక్క అడుగు వేస్తున్నారు. 29లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్ గారిని ప్రకటించడానికి స్కోపే లేదు. ఎందుకని? 29 వరకు చంద్రబాబు గారు ఉండి 29లో లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతాడనే ప్రకటన చేసినారనుకోండి, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఇబ్బంది అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే నువ్వు ఎప్పుడు అయ్యేదని వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు. ఇంకా లోకేష్ గారు అవుతారంటే నేను ఓకే అన్నాడు అనుకోండి, వాళ్ళ అభిమానులు కూడా ఒప్పుకోరు. కాబట్టి లోకేష్ గారి పట్టాభిషేకానికి వ్యూహాత్మక అడుగుల్లో ఇదొకటి. కాబట్టి పల్లా శ్రీనివాసరావు గారి మా పార్టీ అంటే ఆయన కోసమే అనేది నేను చెప్పవచ్చు. ఓకే, దీనివల్ల అది మీరు చెప్పింది కరెక్టే. దీనివల్ల కాపులు దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఇంకా దాదాపుగా తేటతెల్లమైనట్టే ఒకవేళ అదే జరిగితే. మేము లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్తు లోకేష్ గారి చేతిలో ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు వయసు రీత్యా అది ఆ పార్టీ ఇష్టం ఎవరిని పెట్టుకోవాలనేది. ఇప్పుడు ఆయన సస్టైన్ చేయాలన్నా మళ్ళీ వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు దాని గురించి ఆలోచిస్తే మేము ఎప్పుడు సస్టైన్ కావాలి? కాబట్టి ఫస్ట్ నా పార్టీని నా నాయకత్వాన్ని నేను స్టబన్ చేసుకుంటే ఈ రోజు రేపు అవుతాం. నేను బయట చూసుకుంటా ఉంటే నా పరిస్థితి ఏంది? 29 తేదీ లోకేష్ గారు అనౌన్స్ చేయలేరు. మళ్ళీ చంద్రబాబు గారి పేరే చెప్పాలి. మళ్ళీ చెప్పాలంటే లోకేష్ తీసుకొచ్చాడు, మళ్ళీ గెలవాలి, అదొక సమస్య. పరిస్థితులు ఏమో అట్లా అనుకూలంగా లేవు. గెలిచే అవకాశం కనపట్లేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు. లోకేష్ గారి పేరు అనౌన్స్ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఈ వ్యూహాత్మక నాకు తెలిసి ఇంకా ఎర్లీగా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసే ఆలోచనతోనే ఇట్లాంటి ప్రకటనలు వస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు చేయొచ్చని మీ ఎక్స్పెక్టేషన్? వాళ్ళంటూ చేస్తే ఈ ఎండింగ్ ఆర్ ఫస్ట్ 27 ఫస్ట్ జనవరి ఫిబ్రవరి 27 ప్రారంభ దశలో త్రైమాసికం సంక్రాంతి తర్వాత అనుకోవచ్చు. ఎప్పుడైనా 1 year చేస్తే 1 year లోపల చేస్తారు, లేకపోతే చేయరు.